బాలిక హత్య కేసు మిస్టరీలో కన్న తండ్రే హంతకుడని తేల్చిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 21న తన కూతురు కనిపించడం లేదంటూ తండ్రి నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కామ వాంఛనతో కన్న కూతుర్నే కన్న తండ్రి బలి తీసుకున్నట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది. ఫోన్ వీడియోల్లో అలవాటు పడిన తండ్రి బానోతు నరేష్ తన కోరిక తీర్చాలని కూతురుపై ఒత్తిడి చేశాడు. అమ్మకి చెప్తానని బాలిక అరవడంతో కూతుర్ని కూడా చూడకుండా ఆమెని చంపేయాలని నరేష్ స్కెచ్ వేశాడు. నడిగడ్డ తండా పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టుపట్టి నేలకేసి కొట్టి చంపినట్లుగా తేలింది. మొత్తం 11 నిమిషాల్లోనే బాలికని హత్య చేసినట్లు మియాపూర్ ఏసీపీ నరసింహారావు తెలిపారు. 7వ తారీఖున ఒక 12 సంవత్సరాల అమ్మాయి మిస్ అయిందని చెప్పి ఒక పిటిషన్ రావడం జరిగింది. ఆ పిటిషన్ మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి దానిలో ఒక 4 టీంలు ఏర్పాటు చేసి అన్ని రకాలుగా సెర్చ్ చేయటం, క్లూస్ కోసం ట్రై చేయటం జరుగుతున్న క్రమంలో 13వ తారీఖు నైటు ఒక ఫిమేల్ డెడ్ బాడీ ఉంది, డికంపోజ్ అయ్యి స్మెల్ వస్తుందనేది ఇన్ఫర్మేషన్ రాగా ఆ ఇన్ఫర్మేషన్ మీద బాడీ సీన్కి ఆ తర్వాత మిస్సింగ్ కేసు పెట్టి ఏమీ ఎరగనట్లు నటిస్తూ అందరితో కలిసి వెతుకుతున్నట్లుగా విలపిస్తూ నాటకాలాడాడు. అదే సమయంలో చనిపోయిందో లేదో తేల్చుకునేందుకు వరుసగా 3 రోజుల పాటు నరేష్ స్పాట్కి కూడా వెళ్లాడు. వారం తర్వాత బాలిక డెడ్ బాడీ బయటపడటంతో తండ్రి అసలు నాటకాన్ని పోలీసులు బయటపెట్టారు.